యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎలయ్య తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీల ఆవిష్కరించిన అనంతరం దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎలయ్య ఎమ్మెల్యే మందుల సామీలని డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ధర నుండి విముక్తి కావాలి. తెలంగాణలో తొలి రైతాంగ సాధనలో తొలి అమరుడు. ఆ అమరుడు ఆయన కుటుంబం కోసం కాదు, ఆ ప్రాంతంలో ఏదైతే శిస్తు వసూలు చేసిరో, భూమికి వసూలు చేసిరో, ఇది మన భూమి మన కథ అని చెప్పి వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటంలో తొలి అమరుడు. ఆ అమరుడు త్యాగంతో ఉద్యమాలు ఉవ్వెక్కువ లేచి ఇలా రాణి వెంకట జానకమ్మను తరిమి కొట్టేటట్టు చేశారు. కాబట్టి అలాంటి త్యాగమూర్తుల ఫలితమే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ కోసం ఎంతో మంది అమలు చేసి ఎంతో మంది త్యాగ ఫలితంతో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి సామాన్య వాళ్ళు ఎంతో మంది త్యాగం చేసి పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణలో ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణ కనుమరుగైంది. ఏ రకంగా అభివృద్ధి కాలేదు. ఇక్కడ ఒక మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయంతో సామాన్యులను భారీ మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజాపాలనలో అన్ని వర్గాలను కలుపుకొని ఏదైతే సాయుధ రైతాంగ పోరాటంలో అమలయ్యారో, ఈ తెలంగాణ మరి ఉద్యమంలో అమలయ్యారో వాళ్ళందరినీ స్మరించుకొని వాళ్ళ స్ఫూర్తి త్యాగంతో వచ్చిన తెలంగాణలో ప్రతి బీద బిక్క అందరూ కూడా అభివృద్ధి కావాలి. ఆ అభివృద్ధి కోసమే మేము ఖచ్చితంగా బాధ్యత వహించి ఈ ప్రాంత అభివృద్ధిలో కీలకంగా ఉంటామని తెలియజేస్తూ ఆ తొలి అమరుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం, అతని చరిత్ర కూడా యువతరానికి రాబోయే తరానికి కూడా తెలియజేసే విధంగా సొంత లాభం కోసం కాదు, ప్రాంత అభివృద్ధి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఏ రకమైతే తొలి అమరుడైందో ఆయన త్యాగమే ఇవాళ తెలంగాణ సిద్ధించడం కూడా చెప్పక తప్పదు. కాబట్టి అలాంటి త్యాగమూర్తుల విగ్రహం ఆవిష్కరించినప్పుడల్లా మన జాతికి ఇక్కడటువంటి ప్రజలకు కూడా ఆయన చేసినటువంటి సేవను కొనియాడుతూ రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి ఈ మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ గొల్ల కుర్మలు అడిగినటువంటి జాగం గాని, అదేవిధంగా వాళ్ళకి భవనం గాని పెద్దలు సామాన్యంగా కేటాయిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అక్కడి వర్గాలకు అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వచ్చిన 90 రోజుల్లో ఎంతో మంది ఉద్యమకారులకు, ఎంతో మంది పిల్లలకు 30 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి సామాన్యులకు నాకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చెప్పింది. కాబట్టి మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం అందరం కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం. కాబట్టి ఇలాంటి దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోటి ఇంకా ఆయన త్యాగ ఫలితంతో రైతాంగం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి త్యాగమూర్తులు స్మరించుకొని ప్రతి గ్రామాన ఈ కూడల్లో విగ్రహాన్ని పెడితే రాబోయే తరాలకు ఆయన త్యాగ ఫలాలు కూడా ఉంటాయి. అదే విధంగా ఒక చాకలి ఐలమ్మ, అదే విధంగా ఒక ఎంతో మంది త్యాగ ఫలితంతో వచ్చిన తెలంగాణ ఇవాళ ప్రజల పాలన వచ్చింది. కాబట్టి ఆ ప్రజల పాలనలో ప్రజలందరూ కూడా అభివృద్ధి ఫలాలు అందుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన జరుగుతుంది. కాబట్టి నాకు నమ్మకం ఉంది ఈ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ లో శ్యామలన్న గారి నాయకత్వాన ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. గౌరవ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుల బాంధవులకు, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరూ